సినిమా, అందులో హీరో ఎవరో కాదు, 3 దశాబ్దాలుగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్న ఒక మాస్ దేవుడు. దానికి తోడు ఇప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ సినిమానే ఆయన నటించే ఆఖరి సినిమా. నిజానికి ఆ సినిమా ఈ ఏడాది జనవరిలోనే థియేటర్స్ లోకి రావాలి, కానీ రాలేదు. ఒక పక్క సెన్సార్ బోర్డుతో నెలల తరబడి యుద్ధం, మరో పక్క సోషల్ మీడియాలో పైరసీ లీక్స్, ఇంకో పక్క కోర్టు కేసులు. దాదాపు 7 నెలలుగా ఫ్యాన్స్ అంతా ఒకటే టెన్షన్. అసలు సినిమా వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది? ఈ రోజు ఉదయం వరకు ఇదే సస్పెన్స్. కానీ జస్ట్ ఆ సస్పెన్స్ కి తెరపడింది. 7 నెలల నిరీక్షణకు ముగింపు పలుకుతూ అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది. ఆ సినిమా మరేదో కాదు, దళపతి విజయ్ ఫైనల్ మూవీ జననాయకన్. గత 24 గంటల్లో జననాయకన్ గురించి వచ్చిన అప్డేట్స్ చూస్తుంటే ఇంటర్నెట్ షేక్ అయిపోతోంది. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఫైనల్ గా మన సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. గత 7 నెలలుగా ఈ సెన్సార్ సర్టిఫికేట్ దగ్గరే అసలు పంచాయతీ అంతా నడిచింది. డైలాగ్స్, కొన్ని యాక్షన్ సీన్స్ విషయంలో బోర్డుకి ప్రొడ్యూసర్స్ కి మధ్య చాలా డిస్కషన్స్ జరిగాయి. ఫైనల్ గా బెంగళూరు రీజనల్ ఆఫీస్ వాళ్ళు ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. కేవిఎన్ ప్రొడక్షన్స్ వాళ్ళకి, అలాగే డిస్ట్రిబ్యూటర్ జి ధనుంజయ్ గారికి ఇది ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఆయన స్వయంగా ఈ సెన్సార్ కాపీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక రన్ టైం విషయానికి వస్తే పక్కాగా 183 నిమిషాలు, అంటే అక్షరాల 3 గంటల 3 నిమిషాల పాటు థియేటర్స్ లో దళపతి విజయ్ విశ్వరూపం చూడబోతున్నామని అర్థమవుతోంది. ఫ్యాన్స్ కి ఇది ఒక రేంజ్ లో పూనకాలు తెప్పించే న్యూస్. ఇక సెన్సార్ గొడవ తీరిపోయింది కదా, మరి రిలీజ్ ఎప్పుడు? అక్కడికే వస్తున్నా. కేవిఎన్ ప్రొడక్షన్స్ అలాగే ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా కలిసి ఫైనల్ గా రిలీజ్ డేట్ లాక్ చేసేశారు. అదే జూలై 24, 2026. ఎస్, కరెక్ట్ గా విన్నారు. ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా జననాయకన్ థియేటర్స్ ని షేక్ చేయడానికి వస్తున్నాడు. కెనడాలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఆర్క్ సినిమాస్ వాళ్ళు కూడా గెట్ రెడీ ఫర్ ద అల్టిమేట్ థియేట్రికల్ సెలబ్రేషన్ అంటూ జూలై 24 రిలీజ్ ని కన్ఫర్మ్ చేసేశారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషల్లో ఒకేసారి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు. కానీ వ్యూవర్స్, ఈ సినిమా జూలై 24 వరకు రావడానికి పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక ఎమోషన్. నిజానికి సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. సర్టిఫికేషన్ లేట్ అవ్వడం, రూల్ 24 కింద రివైజింగ్ కమిటీకి వెళ్లడంతో పోస్ట్ పోన్ అయింది. అంతేనా? ఏప్రిల్లో ఒక పెద్ద షాక్. సినిమాలోని విజయ్ ఇంట్రొడక్షన్ సీన్, ఒక సాంగ్ కి సంబంధించిన 5 నిమిషాల వీడియో ఆన్లైన్ లో లీక్ అయిపోయింది. అక్షరాల 1,20,00,000 మంది ఆ పైరసీ వీడియో చూశారు అంటే అర్థం చేసుకోండి ఈ సినిమా మీద ఎంత క్రేజ్ ఉందో. పోలీసుల ఎంక్వైరీ, అరెస్టులు ఇలా ఎన్నో అడ్డంకులు దాటుకుని ఫైనల్ గా ఇప్పుడు మన ముందుకు వస్తోంది. డైరెక్టర్ హెచ్ వినోద్ ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా మలిచారు. పూజా హెగ్డే హీరోయిన్ కాగా, బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, మమితా బైజు తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ బీజిఎం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో అదండి సంగతి. జననాయకన్ జస్ట్ ఒక సినిమా రిలీజ్ కాదు, ఒక శకానికి ముగింపు. 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలిచి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత విజయ్ నుంచి వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. అండ్ యాక్టర్ గా ఆయనకు ఇది లాస్ట్ మూవీ కూడా. ఒకవైపు థియేటర్స్ లో హీరోగా, బయట నిజ జీవితంలో ముఖ్యమంత్రిగా, 2 రూపాల్లో జననాయకన్ గా విజయ్ ని చూసుకోవడానికి అభిమానులు 2 కళ్ళు సరిపోవు. జూలై 24న బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు బద్దలవుతాయో చూడాలి. మరి ఈ దళపతి ఆఖరి సినిమా కోసం మీరు ఎంత ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.